నాన్న, శత్రువు నాశనానికి మొదటడుగు పడింది నాన్న. అదేటమ్మా అలా అంటున్నావు? నువ్విలా లోపల బాధపడుతూ ఉంటే నేను సంతోషంగా ఎలా ఉంటాను? అయినా నీ బాధ నాతో చెప్పుకోవడానికి ఏటి ఇబ్బంది? అంటే నువ్వు నన్ను పరాయిదాల్లా సుత్తున్నావా? అత్తయ్య గారు, అంతే కదా? లేదు, నేను అస్సలు అలా అనుకోవడం లేదు. అనుకోకపోతే చెప్పడానికి ఎందుకింతలా సంశయిస్తున్నావు? అంటే అది మీకు చెప్తే మీరేమనుకుంటారు అని భయం. అసలు ఏంటా విషయం? అత్తయ్య గారు, పొద్దున్న చీర అంటుకుంది కదా. అంటుకుంటే కొత్త కోడలు ఇంట్లో అడుగు పెట్టడమే నిప్పంటుకుందని, కోడలి కాలు మంచిది కాదని, ఆ అమ్మాయి చెయ్యి అరిష్టమని అని ఎవరన్నారు? చెప్పుల హరి, ఎవరన్నారు? నిన్న మాట అన్నదెవరు? ఎవరైతే ఏముందిలేండి. లహరి, చెప్పు, ఎవరా మాట అన్నది? వదిలేయండి అత్తయ్య గారు. చెప్తావా లేదా? లహరి, నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తానన్నావు. నిన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకోవాలి నేను. చెప్పు లహరి. నేనొచ్చిన మొదటి రోజే ఏదో నా మనసు బాధపడిందని, దానికి కారణమైన వాళ్ల మీద చాడీలు చెప్పి ఎంతో సంతోషంగా కలిసిమెలిసి ఉండే కుటుంబంలో కలహాలకి కారణం అవ్వలేను. అది వంట మనిషి అవనివ్వండి, మీ వదిన అవ్వనివ్వండి, ఎవరైనా ఈ ఇంట్లో అందరూ ఎప్పటికీ సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. ఈ ఇల్లు పచ్చగా ఉండాలి. అయినా ఇంట్లోకి కొత్త కోడలు వస్తే ఇలా జరిగితే అలా అనుకోవడం సహజమే అనుకుంటా. ఏం చేస్తా, నా తలరాత. అమ్మా లహరి, నువ్వింత సున్నితంగా ఉంటే ఎట్టా అమ్మా? ఏ వంట చేసేటప్పుడు చేతులు కాలవా? పూజ చేసేటప్పుడు ఏదోటి అంటుకోవా? ఇవి అందరిళ్లలో జరిగేవే కదా. అయినా ఎవరో ఏదో అన్నారని, అంటారని నువ్వు బాధపడటం ఏంటమ్మా? వాళ్ళన్నంత మాత్రాన నా కోడలు ఇంటికి అరెస్టం అయిపోతుందా? నా కోడలు బంగారం, ఈ ఇంటి అదృష్టం. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని కోరుకునే అమ్మాయిలు ఈ రోజుల్లో ఎవరుంటారు? ఇంత మంచి మనసున్న అమ్మాయి నాకు కోడలైనందుకు నేను గర్వపడుతున్నానమ్మా. అయినా నేను గాని ఆయన గాని ఏదన్నా అంటే బాధపడాలి గాని ఎవరి గురించో బాధపడటం ఏంటి? సరే, ముందు భోంచి. వద్దత్తయ్య గారు, నాకు ఆకలిగా లేదు. ఇదిగో, బాధపడొద్దని చెప్పినా ఇంకా బాధపడతావేటి? భోంచి ప్లీజ్ అత్తయ్య గారు, నా మనసు ఏం బాలేదు. అలా అని మా మనసులు బాధ పెట్టకు. తిను. అత్తయ్య గారు, మీరు ఇలా అంటుంటే నాకు మా అమ్మే అనిపిస్తుంది. మా అమ్మ కూడా నేనెప్పుడు అలిగి భోంచేయకపోతే ఇలాగే బతిమాలి తినిపించేది. మరి నేను మీ అమ్మలా చెప్తున్నాను, తినవా? పడిపోయావత్తా. నీ మనసులో నా మీద ఎప్పటికీ చెరిగిపోని మంచి అనే ముద్ర వేసేసుకున్నావు. ఇది చాలు నాకు. తింటాను. అత్తయ్య గారు, మావయ్య గారు భోంచేశారా?
ఇది చాలు. నువ్వు ఇంటిని ఎంత బాగా చూసుకుంటావో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. తినమ్మా, నువ్వు తిన. ఏమండి, చూసారా? మన కోడల్ని చూసారా? విన్నాను భారతి, నా బంగారు తల్లి మాటల్ని విన్నాను. ఆ ఒక్క మాటతో 2 రోజులు భోజనం చేయకపోయినా ఆకలేయదు భారతి. తను ముద్ద తినే ముందు ఇంటి పెద్ద కడుపు తట్టి చూసిందంటే ఈ ఇంటిని కడుపులో ఎట్టుకుని చూసుకునే తల్లి దొరికేసినట్టే భారతి. నా తర్వాత తరాలకి మంచి దారి దొరికినట్టే. చాలండి, నా కోడలు నన్ను ఏడిపించింది చాలు. మీరింకా ఆనంద పెట్టి ఏడిపించకండి. పదండి. పద. నేను మావయ్యని భోంచేశారా అని అడిగింది ఆయన తిన్నారో లేదో అని తెలుసుకుందామని కాదు, ఆయన ఇక్కడికి రావడం చూసే అడిగాను. నాన్న, ఇదిగో నాన్న, శత్రువింట్లో భోజనం ఇదిగో. ఈ ఇంట్లో నుంచి కచ్చి కంకైనా గొంతులోకి దిగదు నాన్న. మన బతుకుల్ని దారుణంగా మార్చేసిన ఈ ఇంటి మెతుకులు మింగుతున్నాను. వీళ్ళ బ్రతుకుల్ని ఆరిపేయడానికి నేను బ్రతికుండాలి కాబట్టి ఈ మెతుకులు మింగుతున్నాను. ఇది అన్నం కాదు నాన్న, నీ నెత్తురుతో తడిచిన ముద్ద. చూసావా అయ్యా, ఇల్లంతా ఎలా ఉందో చూసావా? ఈ ఇంటికి రారాజువి నువ్వు. రారాజు వెళ్ళిపోయాక రాజ్యం ఏమైపోద్దయ్యా? అదే అయ్యిందయ్యా. చూడు, కనిపిస్తుంది కదా నీకు. చూడవయ్యా, శ్మశానంలో తయారైన ఈ రాజ్యంలో ఇప్పుడు నేనే రాణినయ్యా. అంటే మైత్రి, ఏటమ్మా ఇంటికెళ్తున్నావా? లేదా అంటే నేను ఇక్కడే ఉంటాను. అదేటమ్మా, ఇంత రాత్రైంది కదా, ఇంకా ఇక్కడే ఎందుకు? నాకు పనేం లేదు, నువ్వు వెళ్ళు. నేను ఇంకెక్కడికి వెళ్ళను అంటే ఇక్కడే మీతోనే ఉంటాను. మైత్రి, అవునా అంటే నాకు లహరి కూడా చెప్పింది మీకు తోడుగా ఇక్కడే ఉండమని. అందుకే నేను ఇక్కడే మీకు తోడుగా ఉంటాను. మీ మంచి చెడ్డలన్నీ నేనే చూసుకుంటాను. మైత్రి, నువ్వు చూసుకోవడానికి నాకు మిగిలిన మంచే ఉందని నేను చూశానంటే
మీరు ఒంటరిగా ఎంత బాధపడుతున్నారో నేను చూశాను. మీరింకా ఒక్క క్షణం కూడా బాధపడకూడదు ఆంటీ. మీరు ఒంటరినని బాధపడకూడదు. అందుకే నేను రేపే అక్షర్కి ఫోన్ చేసి వచ్చేయమంటాను. మేమందరం మీకు తోడుగా ఉంటాం. తోడు? ఆడదానికి నిజమైన తోడు మగడు, మంది కాదు. నీ కంటికి కనిపించే ఈ ఒంటరితనం ఈ ఒంటికి సంబంధించింది కాదు మైత్రి, మనసుకి సంబంధించింది. ఆయనతో పాటే నా ఆశలన్నీ సమాధైపోయాయి. ఇప్పుడు నువ్వు తోడుండాల్సింది ఈ మోడుకి కాదు మైత్రి, లహరికి. అంటే లహరికి నేను తోడుండాలా? ఏంటంటే మీరు చెప్పేది? ఒంటరి పోరాటం చేస్తున్న నా కూతురికి తోబుట్టువులంటే నువ్వు తోడుండాలి. కానీ మీరిక్కడ ఒంటరిగా. మైత్రి, చెప్పాను కదా, నా సంగతి ఇంక మర్చిపో. నన్ను నేను సంభాళించుకుంటాను. నువ్వు లహరి కాడికెళ్ళు. అలాగే అంటే. నన్ను క్షమించు మైత్రి. అంటే మీరు నన్ను క్షమించమనడం ఏంటి? అవును మైత్రి, నా కూతురి కోసం నీ జీవితాన్ని కూడా పులిబోన్లోకి పంపిస్తున్నాను. ఆ పులికి నువ్వు దానివైపు మనిషివి కాదు, మా వైపు దానివని తెలిస్తే అమాంతం మీద పడి మింగెత్తదని తెలిసి కూడా పంపిస్తున్నాను. అంటే లహరి వెళ్ళింది అందరి జీవితాన్ని నిలబెట్టడానికి, నేను వెళ్తుంది నాకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళ గురించి. మీరు నా గురించి అస్సలు ఆలోచించకండి. ఈ జీవితం మీది. వస్తానండి. అమ్మా, అమ్మా, ఇంతమంది ఉన్నా లహరమ్మ పెళ్లి కాకుండా ఆపలేకపోయావమ్మా. మమ్మల్ని క్షమించమ్మా, మమ్మల్ని క్షమించు. అమ్మా, నరసింహం గారి బిడ్డని ఆడు వాళ్ళింటికి తీసుకెళ్లిపోతుంటే అయ్యగారి పౌరుషాన్ని పంచుకున్న మేమందరం మేము వెళ్ళి స్టేషన్లో కూర్చున్నామమ్మా. అమ్మా, అయ్యిందేదో అయిపోయిందమ్మా. ఇంతవరకు మమ్మల్ని లహరమ్మ కట్టడి చేయగలిగింది, కానీ ఇక మమ్మల్ని ఎవరూ ఆపలేరమ్మా. ఇప్పుడు ఆడి అంతు సొత్తామమ్మా. కత్తికో కండగా నరికి అయ్యగారి సమాధి దగ్గర నైవేద్యం పెడతామమ్మా. అదును చూసి అయ్యగారి కాళ్ళకాడ వాళ్ళందరి సమాధి కడతామమ్మా. భారతి, ఏటండి? ఏటండి చెప్తారా? చూసావా భారతి, లక్ష్మీదేవి మన ఇంటి ముందు తిరుగుతున్నట్లేదు? అవునండి.
ఆడపిల్ల ఆ కాళ్ల పట్టీలు చేసేటప్పుడు ఆ తులసి కోట, ఆ దీపాల ఎలుగు, ఇలాంటి ఎన్ని చూసే చెప్పుంటారు మన పెద్దోళ్ళు. ఆడపిల్ల ఉన్న చోట లక్ష్మీదేవి తిరుగుతుంది అని. లక్ష్మీదేవా? అది ఛాయాదేవన్నయ్యా, లక్ష్మీదేవి కాదు. నాకు నిజంగా నా కోడల్లో లచ్చిందేవే కనిపిస్తోంది భారతి. ఏమండి, ఇప్పుడు నరసింహ ఆత్మ ఎక్కడున్నా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. తన కూతుర్ని కోడలిగా తెచ్చుకొని మన కూతుర్లా చూసుకొని మురిసిపోతున్నందుకు తను చాలా మురిసిపోతాడండి. మా నాన్న ప్రాణాలు తీసేసి ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉంటుందని మాట్లాడుకుంటున్నారా? నిజంగా ఆయన మీద మమకారమా, చాటుగా చేస్తున్న వెటకారమా? అయినా నేను మీ కంటికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? చేసిందంతా చేసి ఇప్పుడు నాన్న మీద ప్రేమ వలకపోస్తుంటే అది నాకు వినబడేలా మాట్లాడుకుంటుంటే నమ్మేయడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? మావయ్య, కాఫీ తీసుకోండి. ఆగండి మావయ్య గారు. ఏం తాగుతున్నారు మీరు? కాఫీ. ఏం సిరి, మావయ్య గారికి కప్పులో విషయం తీసుకొచ్చి ఇస్తున్నావా? ఏయ్, ఏంటి? ఏం కూసావే? నా కూతురు నా అన్నయ్యకి ఇసం ఇస్తుందా? భారతి, అవునదినా, తనకేం తెలుసని ఇంత అభాండం ఎత్తుంది? నా కూతుర్ని నా అన్నయ్య గుండెల మీద పెట్టుకుని పెంచాడు. కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నాడు. నా కూతురు కూడా నా అన్నయ్యని కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఆయన్ని చూడకుండా కాసేపు కూడా ఉండలేదు. అట్లాంటిది నా కూతుర్ని పట్టుకొని. భారతి, మాట మన మీదకి వచ్చినప్పుడు తగ్గి ఆలోచించాలి. అవతల మనిషి ఆలోచన పసిగట్టి తను పశ్చాత్తాపడేలా మనం మాట్లాడాలి. మాటే సూదై గుచ్చి బాధపడేలా చెయ్యకూడదు. ఏమో వదినా, నాకు అవన్నీ తెలీదు. తను నా కూతుర్ని అన్నమాట చిన్న మాట కాదు. నా అన్న గురించి, ఆయన మీద మేనకోడలుకున్న ప్రేమ గురించి తనకేం తెలుసని అంత నింద మోపుతుంది. అసలు నా కూతురు ఈసం తీసుకురావడం ఏంటి? దానికి ఊహ తెలిసినప్పటి నుంచి అది అన్నయ్యకి కాఫీ ఇస్తూనే ఉంది. అంటే అది అప్పటి నుంచి ఈసం ఇస్తుందా? నిజంగా అది ఈసమే ఇచ్చుంటే నా అన్న ఇన్ని రోజులు బతికేవాడా? తన నోటి నుంచి అట్లాంటి ఇసప్ మాటలు వస్తే మేము తట్టుకొని బతకగలవా? నా అన్నయ్యని నా కూతురు మావయ్య అని పిలుస్తుంటే నేను నోరారా అన్నయ్య అని పిలిచినట్టుంటుంది. నేను నేరుగా పిలవలేకపోతున్నాననే బాధ కొంచెం తీరుతుంది. అట్లాంటిది మేం గుండెల్లో దాసుకున్న మా అన్నయ్యని మేమే చంపుకుంటామంటే నా గుండె ఎంత మండిపోతుందో దినా. సుభద్ర, ఊరుకో సుభద్ర. లహరి ఒక్క మాట అన్నంత మాత్రాన సిరి తన మామయ్యకిచ్చేది నిజంగా ఇసం అయిపోతుందా? ఇప్పటికిప్పుడు మన మధ్య ఉన్న అనుబంధం ఆవిరైపోతుందా? ఈ ప్రేమలు దూరం అయిపోతాయా?
దూరం అయిపోవడానికి ఇప్పటికిప్పుడే 10 అడుగులు పడనక్కర్లేదు వదినా. అనుమానం అనే తొలడుగు పడితే చాలు. చాచా, అట్టంట ఆలోచనలు ముందు నీ మనసులోకి రానియకు సుభద్ర. లహరి నిన్న ఈ ఇంటికొచ్చిన పిల్ల, తన మాటలు పట్టించుకుంటావేటి? భారతి, ఒక్కరోజు ప్రేమ ఏళ్ల బంధాన్ని తెంచేయగలదా? మన మధ్య ఉన్న బంధం అంత బలహీనమైందా? ఒకరు తెంపితే తెగిపోతుందా? సుభద్ర, నువ్వు అనవసరమైన ఆలోచనలు చేయకు. ముందసలు లహరి అలా ఎందుకందో తెలుసుకోకుండా ఆవేశపట్టం ఎందుకు? ఇంకా తెలుసుకునేదేంటోదినా? తిన్నగా అంత మాట అనేశాక ఏదో సరదాగా అనుంటుందిలే. లేదత్తయ్యా, నేను నిజంగానే అన్నాను. ఇంకా అనుమానం తీరిపోయిందిరా. అది ఖచ్చితంగా కొంపకి నిప్పెట్టడానికే వచ్చింది. ఆంటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది లహరి. ఇక్కడి నుంచి వచ్చే శుభవార్త గురించి ఎదురు చూస్తూ ఉంటానంది. ఏటి శుభవార్త అంటున్నారు?